అంటే చాలా అంటే పెద్ద పెద్ద ఉన్నారు. ఈ సినిమా నేను చూసిన జీవితాలు అంటే ఇట్లాంటి కథలు కూడా చెప్పొచ్చు, ఇట్లాంటివి కూడా జీవితాలే కదా అనిపించినప్పుడు రాసుకోవటం మొదలుపెట్టిన. అంటే ఇటు దాకా వస్తుందని తెలియదు. అంటే క్రిటిక్స్ ఇక్కడ దాకా అంటే నాకు సినిమా ఆడి ఇంకో సినిమా ప్రొడ్యూసర్కి పైసలు వస్తే చాలా రూపాయి అనుకున్నా అంతే. సో కానీ ఇక్కడ దాకా ఈ అవార్డ్స్ అంతా ఇది నాకు బోనస్ అంటే ఏమంటారు, అది నాకు ఏమంటారు, ఇది అంతే. అది నేను ఒక ఆడితే చాలరా అనుకున్నా, ఇవన్నీ చాలా అయ్యి థ్యాంక్స్ టు సినిమా ఇచ్చింది. సినిమా ఏదైనా చేయగలదు. సో మీలాంటి పెద్దలు కూడా అంటే మేము ఎంత చేసినా కానీ దాన్ని ఏమంటారు పొగిడేటోళ్ళు లేకపోతే బిస్కెటే మొత్తం ఇక అయిపోతుంది. అంటే అదే సార్, ఒక యాక్టర్ నటించినప్పుడు అరే మస్తు చేసినా అనకపోయినా, ఒక డైరెక్టర్ చేసినప్పుడు ఇది అరే సూపర్ రా అని అనకపోయినా ఇంకా వేస్ట్ ఇది. సో అది మీలాంటి వాళ్ళు ఇట్లా ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇట్లాంటి ఏమంటారు ప్రశంసలు ఇచ్చినప్పుడు చాలా మస్తు అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే మళ్ళీ చేయాలి, మళ్ళీ ఇది రావద్దు, ఈసారి ఇంకో కొంచెం చేయాలనిపిస్తుంది. సో అట్లాంటి బూస్ట్ ఎనర్జీని ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి, పెద్ద పెద్దలు చాలా థ్యాంక్ యూ. ఇక నాకు చాలా హెల్ప్ఫుల్ అంటే ఏమంటారు సినిమాకి ఫస్ట్ ఈ సినిమా మొదలు పెట్టడానికి కారణం ఒక ముఖ్య వ్యక్తి వేనన్న లేకపోతే అసలు నేను ఇక్కడికి రాలేను. ఎందుకంటే వేనన్న ఫస్ట్ ఆ కథిన్నాడు దానికోసం ఫైట్ చేసిండు. సో వేనన్న థ్యాంక్ యూ వేనన్న, నేను ఎప్పటికీ మర్చిపోలేను సపోర్టు. అట్లనే నాకు మళ్ళీ ఈటీవీ విన్ నితిన్ గారు, సాయి గారు, బాపునేటి సారు, సో వాళ్ళందరూ చాలా హెల్ప్ చేసారు. దాని తర్వాత మన రాహుల్, థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ ఇచ్చిండు ఈ సినిమాకి. అట్లనే ఆర్టిస్టులు, నాకు లైక్ ఫాదర్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు ఈయనే కావాలా, ఈ సార్ తప్పకుండా కావాలని చెప్పి నేను ఫైట్ చేసిన. నాకు మా డాడీ శివాజీరాజ్ సార్, సో నేను ముద్దుగా డాడీ అని పిలుస్తా. లవ్ యూ డాడీ, నువ్వు లేకపోతే నేను ఊహించుకోలే నా ఫాదర్ క్యారెక్టరు. మేడం అనిత మేడం థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు థ్యాంక్ యూ అండి. చైతు సార్ పాపం అమెరికా నుండి వచ్చిన మనం ఏమంటారు సారు, చాలా కష్టపడ్డాడు ఏమంటారు కుట్టడానికి. కానీ ఆయన పాపం అంత ఫీట్ ఉండి అంటే నార్మల్ హైట్ ఉంటే నడవచ్చేమో, కానీ అంత ఎత్తుండి నడవడం అనేది పాపం చాలా స్ట్రెస్, మన ఏమంటారు అరిసేటోడు, చాలా కష్టపడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూజారి నాగేశ్వరరావు సార్ థ్యాంక్ యూ సార్, మీ సాయం నేను మరవలేంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఇక నేను కొన్ని అంటే చెప్పాలా, ఎమోషనల్ కొన్నిసార్లు మర్చిపోవచ్చు. వాజిద్ డిఓపి, ఇది సార్ ఇట్లా మాట్లాడలేదు. వాజిద్ నేను అంటే ఆ పిల్లగానికి ఆ ఏరియా కొత్త, అదంతా కొత్త అయినా సరే నేను ఇది కాదు బ్రో ఇది బ్రో అన్నప్పుడైనా సరే దాన్ని అర్థం చేసుకొని నాకు కావాల్సిందేదో దానికి ట్రై చేసిండు. పాపం ఏమంటారు జ్వరాలు వచ్చినా సెలైన్ ఎక్కించుకొని షూట్ చేసిండు. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే సురేష్ బొబ్బిలి అనేటన్నా ఒక ఫస్ట్ నేనేం చెప్పినంటే సినిమాకి, అన్న నువ్వు థియేటర్కి తీసుకొచ్చాడు నువ్వే అన్న ఫస్ట్ డైరెక్టర్, నేను థియేటర్కి వచ్చినాక కూర్చోబెడతా, నువ్వు ఒక పాట ఇవ్వాలి నువ్వు, సో ఫస్ట్ నువ్వే డైరెక్టరు నువ్వే అని చెప్పిన. అట్లనే అన్న ఫస్ట్ డైరెక్టర్ రాంబాయి నీ మీద నాకు మనసే అనే పాట 80 millions దాకా పోయింది బికాస్ ఆఫ్ సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న, నీ ఏమంటారు నీ కష్టం నీదంతా మర్చిపోలేను అన్న, చాలా సూపర్ అసలు నువ్వు. నరేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో. నరేష్ బ్రో మనోడు పాపం ఇంక ఎట్లా అంటే కూర్చొని కింద ఏమంటారు వాచిపోయి మనోనికి బ్రో ఏం బ్రో అనేటోడు, రాత్రిళ్ళు పగటిళ్ళు మొత్తం నరేష్ ఎడిటర్, నా ఎడిటరు. సో అట్లా తెల్లారులు కూర్చునేటోడు, నెంబర్ ఆఫ్ వర్షన్ చేసేటోడు, ఇంత బిల్కులైనా సరే మళ్ళీ చాలా వర్క్ ఉంటుంది, అది అంత కష్టపడ్డాడు నరేష్. థ్యాంక్ యూ నరేష్. మళ్ళా మిట్టపల్లి సురేంద్ర అన్న లిరిక్స్ కూడా సూపర్. ఆ అన్న లిరిక్స్ ఏమంటారు పోస్టర్ మీద లిరిక్స్ చేసేంత దాకా వచ్చింది అన్న. సో అది ఇచ్చిన మిట్టపల్లి సురేంద్ర అన్నకి, ఇంకా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి, అంతే.
సో థ్యాంక్స్ అన్న. సార్ ప్రభు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు గుర్తించి ఇట్లాంటిది పెట్టడం మాకు మస్తు అనిపించింది. ఇదే సార్, ఇది కొత్త వాళ్ళకి మస్తు అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఇంకా చేయబుద్ధి అయింది, తప్పులైనా సరే ఈసారి మళ్ళీ కవర్ చేసుకోబుద్ధి అయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే నాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చి అరే మస్తు ఉన్నదని చెప్పిన మా సార్ నాగేంద్ర కుమార్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫస్ట్ రివ్యూ నాకు మస్తు అనిపించింది, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న అందరికీ, పెద్దోళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు అందరూ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. నాకు మొదటి నుంచి జర్నలిస్టులతోని, కవులతోని, రచయితలతోని నాకు చాలా దగ్గరి రిలేషన్స్, ఫ్రెండ్షిప్ ఉండేది. ఎందుకంటే నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. నేను ఒక 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక పక్షపత్రికలో నేను కాలమిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ అయింది. అంటే నా కెరియర్ స్టార్ట్ అవ్వడమే ఒక జర్నలిజంతో స్టార్ట్ అయింది. అందుకే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను డైరెక్టర్ని అయి ఉండకపోతే ఖచ్చితంగా జర్నలిస్ట్ ఉండేవాడిని. ఎందుకంటే క్రిటిక్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. నేను కాలమిస్ట్గా పనిచేసినప్పుడు చాలా పుస్తకాల మీద విమర్శ కూడా నేను రాశాను. ఎప్పుడు 17-18 ఇయర్స్ ఆ టైంలోనే. సో నాకు ఆ రోజులు ఒకసారి మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అయితే ఎప్పుడు ఒక క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లా ఒక సినిమాని పిలిచి అభినందిస్తారు అనే విషయం నాకు తెలియదు. మొదటిసారి ప్రభు అన్న నాకు ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాము అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే ఎంత సంతోషం అని అంటే ఇప్పటి వరకు మాకు వచ్చిన అవార్డులకు అన్నిటికంటే ఇది ఒక పెద్ద అవార్డు లాగా నాకు అనిపించింది. ఎందుకంటే క్రిటిక్స్ మెచ్చుకోవడం అనేది, అంటే విమర్శకులు ఎప్పుడు కూడా దర్శకుడి యొక్క కోణములో అర్థం చేసుకొని విమర్శ రాస్తూ ఉంటారు. అప్పుడే కథ యొక్క తాత్విక పునాది బాగా చదివే వారికి అర్థమవుతుంది. సో ఇంత లోతుగా దర్శకుడిని అర్థం చేసుకునే వారిలో విమర్శకుడు మొదటి స్థానంలో ఉంటారు. సో అలాంటి విమర్శకులే ఈరోజు మమ్మల్ని పిలిచి అభినందించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు, అనిత చౌదరి గారు, శివాజీ రాజా సార్, నా సినిమాలో మీరు యాక్ట్ చేస్తారు కదా సార్, నెక్స్ట్ సినిమాలో తప్పకుండా చేయాలి. నా సినిమాలో మీరు యాక్ట్ చేయాలి నెక్స్ట్ సినిమాలో. నాకు చాలా, మీరు కూడా అండి. అండ్ పూజారి నాగేశ్వరరావు గారి గురించి ఇందాకే ప్రభు అన్న ఇంట్రడక్షన్ ఇచ్చాడు. తను ప్రొడ్యూసరు, ఈ సినిమాకి సమర్పకుడు. అండ్ చైతు అన్న నెక్స్ట్. నేనైతే నాకు చాలా ఇష్టం అన్న, ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ, ప్యాషన్ కానీ, చాలా పెద్ద నటుడిగా అతన్ని మీరు చూస్తారు. అండ్ మా పార్ట్నర్ రాహుల్ మోపిదేవి, అండ్ అన్నిటికంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, సాహిల్ కాంపాటి. సో టెక్నీషియన్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, వాజిద్ ఎడిటర్, పాపం డే అండ్ నైట్ సంవత్సరం పనిచేస్తుంటాడు ఆయన. అలానే కూర్చొని 12 o'clock ఫోన్ చేస్తే వచ్చేవాడు, 2కి ఫోన్ చేస్తే వచ్చేవాడు, తెల్లారే వరకు మాతోనే ఉండేవాడు ఆయన. చాలా కష్టపడ్డాడు నరేష్. అండ్ డాంబర్, నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా, వీడు చాలా రోజులుగా మాతో ట్రావెల్ అవుతున్నాడు, మంచి ఆర్టిస్ట్ అండి. సో థ్యాంక్ యూ సార్, మీరు అందరూ మమ్మల్ని ఇక్కడికి పిలిచి అభినందించినందుకు. ఇదే అంటే ఇంకా మంచి రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని పిలుస్తుంటాం, మీరు మమ్మల్ని పిలవడం ఎంతకన్నా సక్సెస్ ఏం కావాలి మాకు. ఎక్కడో వరంగల్కి దానికి మధ్యన ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో ఏమీ దొరకని ఒక ప్లేస్లో మా వేణుగారు, మా బాస్ ఇద్దరు కలిసి అక్కడ షూటింగ్ పెట్టారనే ఫస్ట్ అబ్బా అనుకున్నాం. దానికి తోడు కట్టకాడికి వెళ్ళగానే వర్షాలు. వన్స్ కారు వెళ్ళింది అంటే మరి తిరిగి రాదు వర్షం పడితే. అలాంటి సిచ్యువేషన్లో మహాద్భుతంగా బోసు డైరెక్ట్ చేయటం, దానికి ఎంత క్లారిటీ ఉందంటే ఇప్పుడు మీరు రిలీజ్ అప్పుడు చూసిన ఆడియన్స్ సినిమాని అతను పేపర్ మీదే చూసేసాడు మొత్తం అంతా, ఫ్రేమ్ టు ఫ్రేమ్. అది డైరెక్టర్ ఉండవైన ముఖ్యమైన లక్షణం. మన బాపు గారు అంటామే సైడ్ ఇలా బొమ్మలు వేసుకుంటారని, అలా చూసిన మా బోసు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా నేను బోసు గురించి ఏదన్నా మాట్లాడితే దాంట్లో వేణుగారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరి స్నేహం అనండి, గురు శిష్యుల అనుభవం ఉందని ఇంకేమన్నానండి.
అలాంటి ఇద్దరు దొరకటం అన్నది ఇండస్ట్రీ అదృష్టం. ఫస్ట్ ఈ సినిమా హిట్ అవగానే నా కడుపు నిండిపోయింది. నా సినిమా ఇది హిట్ అయింది అంటే నాకు ఇంత హిట్ అవుతుంది ప్రామిస్ కానీ ఎక్స్పెక్ట్ చేయలే. దాని తర్వాత నంది అవార్డు మా బోస్కి వచ్చిందానికని గుడ్డలు నిండిపోయినాయి. అదే సారీ, అది నాకు ఇన్ని 40 సంవత్సరాలు అలవాటు అయిపోయి నిండిపోయింది. గద్ర గారు అవార్డు రావడం. ఈరోజు మీరందరూ పిలిచిలా మా బోస్ని, వేణుగారిని, వీళ్ళందరినీ యూనిట్ని సన్మానిస్తున్నారని తెలిసి ఊళ్ళంతా నిండిపోయింది, మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాకి మీరు ఇచ్చే సపోర్టు. ఒకప్పుడు ఒక డైరెక్టరు ఒక పాండీ బజార్లోనో టీ నగర్లోనూ ఉండారు. అలాగే ఇక్కడికి వచ్చాక కృష్ణానగర్లోనో లేకపోతే యూసఫ్ కూడా ఉండేవారు. ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఒక డైరెక్టర్ ఉన్నాడు. మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని సినిమా తీయకపోతే నెక్స్ట్ సీన్ అంటే వాడు చెప్పేస్తున్నాడు. అంతలా ఈ సెల్ ఫోన్ వచ్చాక అంత ఈజీ అయిపోయింది. ఇలాంటి కాలంలో 40 ఏళ్ళ క్రితం వచ్చిన నా సినిమా కళ్ళు అప్పట్లో సంచలనం. దాని తర్వాత అంటే కొత్తగా ఉండేలాని చెప్పి మోసపట్టిన సినిమాలు తీసి వేస్ట్, రిస్క్ ఇస్తేనే ఎప్పుడైనా సక్సెస్. ఇది రిస్క్, ఇది 200% వేణుగారు మా బోస్ వేసిన రిస్క్ సినిమా. ఇది నిజంగా క్లైమాక్స్ అంటే ఎవరికి ఎక్కదు, కానీ తను అద్భుతంగా తీయటం వల్ల బోసు. అలాగే నాగేశ్వరరావు లాంటి ప్రొడ్యూసరు, మా వెంకన్న లాంటి ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళు అద్భుతమైన పెర్ఫార్మెన్స్. మా కెమెరామెన్ గారు వెనకాల ఉన్నారు, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కెమెరామెన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా చేద్దాం సార్, అలాంటి ఇంకా చాలా చేయాలి మనం, ఊళ్ళంతా జీవితం. వేణుగారు మీ సపోర్టు మా అందరికీ, మా ఆర్టిస్టులు అందరికీ ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ చాలా మాట్లాడాలనుకున్నాను. బోసు గురించి మాట్లాడదామంటే ఫస్ట్ గొంతు లేదు, అడ్డుపడిపోతుంది. ఎందుకంటే మా అబ్బాయి కూడా నన్ను డాడీ అని పిలవడతాను, నన్ను సల్పిస్తాడు డాడీ డాడీ, ఏ మాటకి రెండు డాడీ డాడీ అంటూనే ఉంటాడు. థ్యాంక్ యూ, లవ్ యూ మై సన్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా ప్రభుకి కానీ, సంతోషానికి కానీ, మా ప్రసాద్కి కానీ, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. క్రిటిక్స్ అసోసియేషన్ ఇన్విటేషన్ అని ఫీలింగ్ నాకు కూడా. ఒక 3 దశాబ్దాలు అయిపోయింది, 3 జనరేషన్స్ ముందు వచ్చాను. నేను కూడా వచ్చి 33 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి. లెక్క తప్పైతే అటు ఇటు 1 ఉంటుంది. మీకే తెలియాలి అది, మీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నేను ఎప్పుడు వచ్చానో తెలుసు. సో రాగానే నేను ఒక మాట, ఫస్ట్ అందరికన్నా ముందు రావాలి, అందరినీ చూడాలి. ఎందుకంటే కొంతమంది వచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది నేను ఎక్కడ లేట్ వస్తానో అని 10ంటికే వచ్చి గేట్ దగ్గర కాపలాగా కూర్చున్నాను. సో వాట్ ఐ ఫెల్ట్ పర్సనల్ ఈజ్, ఇవన్నిటికన్నా అబౌవ్ ఆల్ అసలు మీ అందరినీ మళ్ళీ ఇలా చూసే అవకాశం మీరు ఇవ్వటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ద హోల్ సినీ క్రిటిక్స్ అసోసియేషన్లో మీరు అందరు కూడా, నేను నా టీమ్స్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు అందరు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎప్పుడన్నా ఏదైనా అకేషన్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడల్లా వెతుక్కుంటుంటాను, అరే వీళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారంటే చాలు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు స్టేజ్ మీద అని. సో అలాంటి ఒక ఇంప్రెషన్ సినీ క్రిటిక్స్ అసోసియేషన్లో మీరందరూ ప్రతి ఒక్కళ్ళు, ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ అసోసియేషన్, యూ గైస్ ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ అందరికీ మీరు అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి, అంతకన్నా ముందు నుంచి ఉన్న వాళ్ళకి కూడా మీరు ఒక ఫ్యామిలీ. మీరు ఎప్పుడు ఇలాగే మాతో ఫ్యామిలీ లాగే కంటిన్యూ చేయాలి. ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా ఉన్న వాళ్ళందరూ ముందుకెళ్ళి వచ్చే వాళ్ళందరికీ మీరు అడిషనల్గా ఫ్యామిలీ అయ్యి మీరు ఎప్పుడు ఇలాగే మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. పెద్దలకి, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళకి, వచ్చిన కొత్త వాళ్ళకి, యంగ్ జనరేషన్ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. యూ మేడ్ అవర్ హార్ట్స్ వార్మ్. చాలా సంతోషంగా ఉంది. సెకండ్, ప్రభు గారికి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అడ్రస్ చెప్పినందుకు, లేదంటే తప్పిపోయేదన్న 10 నిమిషాలు లేట్ అయ్యేది నాకు. వెల్, మా సినిమాకి గురించి మాట్లాడాలంటే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ వేణు ఉడుగుల గారు, అండ్ దెన్ బోస్ గారు, దెన్ పర్లేదులేండి మీరు తర్వాత గ్రడ్జ్ తీసుకుంటాను నేను, ఈటీవీ విన్, ద హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీ హూ ఆర్ ఆల్ సపోర్టెడ్ రాజు వెడ్స్ రాంబాయ్. ఈ ఘనత అంతా ప్రొడ్యూసర్స్కి, ఆ డైరెక్టర్కి, కెమెరామ్యాన్కి, ఆ మొత్తం ద హోల్ టెక్నికల్ టీమ్కి దక్కుతుంది. ఇందాక శివాజీ గారు చెప్పినట్టు వరదలు, వర్షాలు, మా అందరికి ఒక స్టార్ హోటల్ ఇచ్చారు, మేము బాగానే తిన్నాం, బాగానే ఉన్నాం, క్రిప్ చేస్తూనే ఉన్నాం, షూట్ చేయరా అని. బట్ బిహైండ్ ద స్క్రీన్ ఉండేవి ప్రాక్టికాలిస్ అర్థమైనా కొన్నిసార్లు యాక్టర్స్ ఏంటంటే కొంచెం మా టైము, లేదంటే డేట్స్ అయిపోతున్నాయో, లేదంటే షూటింగ్ అవ్వట్లేదు అనే విషయాల్లో ఎప్పుడు క్రిబ్బింగ్ ఉంటుంది. ఉండదనడం తప్పు ఉంటుంది, దట్స్ అ క్వైట్ కామన్ థింగ్. అన్నీ భరించి
మమ్మల్ని లాక్కెళ్ళి కంప్లీట్ చేసి ఆ సినిమా ఇంత అద్భుతంగా క్రియేట్ చేసింది ద హోల్ రాజు వెడ్స్ రాంబాయి టీమ్, ఆల్ ద యాక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్, స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళకన్నా స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళ హార్డ్ వర్క్ 100 రెట్లు ఎక్కువ ఉన్న సినిమాలు. మా టీం కూడా చాలా కష్టపడ్డారు. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీబడి, పేరు గుర్తులేదు కానీ వాళ్ళకి ఫుడ్ ఉండేది కాదు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, టైంకి నిద్ర ఉండేది కాదు. బోసే ఎన్నోసార్లు కళ్ళు తిరిగి పడిపోయారు సెట్లో. ఆయన్ని పాపం టెన్షన్లో ఎలా చేస్తాం ఏం చేస్తామని. మాకే డౌట్ వచ్చేది అసలు ఎప్పుడవుతుంది సినిమా, ఏం చేస్తాం, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రతి ఒక్క మనిషికి అది కొట్టినట్టు ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ చేసిన ద హోల్ టీమ్ ఆఫ్ రాజు వెడ్స్ రాంబాయ్. ఎవరి పేర్లు మర్చిపోయినా మొత్తం టీం అంటున్నా కాబట్టి నన్ను క్షమించాలి, ఎందుకంటే 100 మంది ఉన్నారు, 100 మంది పేర్లు. అన్ఫార్చునేట్లీ ఎంత యంగ్గా కనిపించినా కొంచెం మెమరీ లూజ్ అవుతూ ఉంటాము, క్షమించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్, అంటే ఛత్రపతి సినిమా ఒకటి చేసినాక అలాంటి సినిమా చేయలేదండి మీరు అన్న ఒక్క కాంప్లిమెంట్ చాలు నాకు అనిపించింది. ఎందుకంటే 21 సంవత్సరం అయింది ఛత్రపతి సినిమా చేసి, 20 years అయింది. 20 years తర్వాత మళ్ళీ అంతే. I wouldn't say glamorous or de-glamorous. I would say that I got the best character. Thanks to all of them who encouraged. అలాగే శివాజీ గారు కూడా, he was always there. అంటూ ఉంటారు అని మన ఇద్దరం వర్క్ చేయాలని, మన ఇద్దరికి మంచి అవకాశం ఇచ్చిన ఈ టీంకి థ్యాంక్స్ చెప్తూ, కవిత గారు మీ పర్ఫార్మెన్స్ కూడా అమేజింగ్. అలాగే చైతన్య జొన్నలగడ్డ గారు, హీఈస్ వన్ అమేజింగ్ పర్సన్ అండ్ అన్ యాక్టర్ అండ్ ఇండస్ట్రీ వార్మ్లీ వెల్కమ్స్ యూ. మీకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన హోల్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కంగ్రాచులేషన్స్ టు యూ. వెల్, ఎంతకన్నా ఏం మాట్లాడినా కొట్టేట్టున్నారు కాబట్టి ఆయన నేను పెద్ద పట్టించుకోను. మీ అందరికీ మరొకసారి పేరున ద హోల్ సినీ క్రిటిక్స్ అసోసియేషన్, సీనియర్స్కి జూనియర్స్కి మధ్యలో వచ్చిన వాళ్ళకి, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బుకే అండ్ ఐ లవ్ యూ ఆల్. మీరు ఇలాగే మాతో ఉండాలి. ఇలాంటి రాజు వెడ్స్ రాంబాయి లాంటివి ఎన్నో సినిమాలకి మీరు సపోర్ట్ చేయాలి, మాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాలి. మరి 3 సంవత్సరాలు కాకపోతే 1 yearకి ఇచ్చేయండి నెక్స్ట్ టైం, ఓకే? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం, థ్యాంక్ యూ.